జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మళ్ళీ కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక కథ ద్వారా ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజు దంపతులకు ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తెకి అన్ని రకాల విద్యల్లో నేర్పించి అందులో ప్రావీణ్యాన్ని సంపాదించుకుంది ఆ యువరాణి. యుక్త వయసు వచ్చింది. అప్పుడు రాజు అనుకున్నాడు, తన కుమార్తెకి వివాహం చేద్దాం అనుకున్నాడు. అదే విషయం ఆ దంపతులు నిర్ణయించుకుని దండోరా వేయించారు. ఏమని, ఆ రాజ్యంలో ఈ యువకులందరికీ ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షల్లో నెగ్గిన యువకుడికి తన యువరాణిని అర్ధరాజ్యం భాగాన్ని ఇస్తానని దండోరా వేయించాడు. ఆ రోజు రానే వచ్చింది. యువకులందరూ పాల్గొన్నారు. రకరకాల విద్యల్లో పోటీ పడి ఆ పోటీల్లో ముగ్గురు వ్యక్తులు నెగ్గారు. ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఎవరో ఒకరిని కదా విజేతగా ప్రకటించగలడు రాజు. అప్పుడు రాజు వారితో ఇలా అన్నాడు, ఇదే లాస్ట్ తుది పరీక్ష. మీకు ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తాను. ఈ బంగారు నాణ్యంతో మీరు ఒక గది మొత్తం నింపాలి అని చెప్పాడు. సరే అని ఆ ముగ్గురు యువకులు వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం రాజుగారు మొదటి గదికి చేరుకున్నాడు. మొదటి యువకుడు దూది తేలిగ్గా ఉంటుంది కదా, ఆ బంగారు నాణ్యంతో వచ్చిన దూదితో ఆ గదంతా నింపాడు. ఆ గదిని చూసి రెండవ గదికి చేరుకున్నారు రాజుగారు. రెండవ యువకుడు ఎండుగడ్డి తేలిగ్గా ఉంటుంది కదా, ఆ ఎండుగడ్డితో ఆ గదంతా నింపాడు. దాన్ని చూసి మూడవ గది దగ్గరికి వెళ్ళాడు రాజుగారు. మూడవ గదిలో అతను ప్రవేశించగానే చక్కటి వెలుగు గది నిండా నిండి ఉంది. గది మధ్యలో ఒక దీపము వెలిగించి ఉందన్నమాట. అప్పుడు రాజుగారు చాలా ఆనందంగా చూసి, ఈ గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. వెలుగు అంటే, దీపం అంటే దేనికి స్వరూపం? దైవస్వరూపం, జ్ఞానస్వరూపం కదా. ఆహా, బుద్ధిగా ఆలోచించి మొత్తం గదంతా కూడా చక్కగా నింపాడు. జ్ఞానం 10 మందికి పంచితే ఏమవుతుంది? పెరుగుతుంది కదా. మిగతా ఆహార పదార్థాలు కానీ ధనం కానీ పంచే కొలది ఏమవుతుంది? తరిగిపోతుంది, కొంతకాలానికి అయిపోతుంది కూడా. కానీ జ్ఞానం అనేది అలా కాదు. ఒక 10 మందికి పంచామనుకోండి ఆ జ్ఞానాన్ని, ఆ 10 మంది ఇంకొంతమందికి పంచుతారు. అలా పెరిగేదే జ్ఞానం, తరిగేది కాదు. ఇది గ్రహించిన రాజుగారు ఆ యువకుడిని విజేతగా ప్రకటించి తన కుమార్తెని అర్ధరాజ్యాన్ని ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? శారీరక బలమే కాదు, బుద్ధి బలం కూడా ఉంటేనే మనం అన్ని విషయాలలో రాణిస్తాం. హరే కృష్ణ.